విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్. ఈ మూవీ ఫస్ట్ షో నుండే నెగిటివ్ టాక్ మూటకట్టుకుంది. అయితే ఫ్యామిలీ స్టార్ ప్లాఫ్ని హీరో నాగ చైతన్య, అల్లు అరవింద్ ఎంజాయ్ చేస్తున్నారట. దీని వెనుక కారణం ఏమిటో చూద్దాం. దర్శకుడు పరశురామ్ కెరీర్లో గీతా గోవిందం బిగ్గెస్ట్ హిట్. ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన విజయ్ దేవరకొండ, రష్మిక మందాన స్టార్స్ అయ్యారు. వారికి భారీ ఫాలోయింగ్ తెచ్చిపెట్టిన ఈ చిత్రం అది. పరశురామ్తో విజయ్ దేవరకొండ చేసిన రెండో చిత్రం ఫ్యామిలీ స్టార్. ఫ్యామిలీ స్టార్ చిత్రాన్ని ఏప్రిల్ 5న వరల్డ్ వైడ్ విడుదల చేశారు. విజయ్కి జంటగా మృణాల్ ఠాకూర్ నటించింది. ట్రైలర్ ఆకట్టుకోగా ఫ్యామిలీ స్టార్ చిత్రంపై అంచనాలు ఏర్పడ్డాయి. చాలా కాలంగా హిట్ లేక అల్లాడుతున్న విజయ్ దేవరకొండ సక్సెస్ ట్రాక్ ఎక్కడం ఖాయమని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. తీరా చూస్తే ఫస్ట్ డే ఫస్ట్ షో నుండే ఫ్యామిలీ స్టార్ నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. దర్శకుడు పరశురామ్ కథాకథనాలు రొటీన్గా ఉండడంతో ఒక సీరియల్ లాగా తీశాడని అంటున్నారు. ఈ మధ్యకాలంలో విజయ్ దేవరకొండ సినిమాకు ఇంత దారుణమైన టాక్ రాలేదు. కాగా ఫ్యామిలీ స్టార్ ప్లాఫ్ అని ప్రచారం జరుగుతుండగా హీరో నాగ చైతన్య, అల్లు అరవింద్ ఫుల్ హ్యాపీ అంటూ సోషల్ మీడియాలో వరుస పోస్ట్ దర్శనం ఇస్తున్నాయి. ఫ్యామిలీ స్టార్ ప్లాఫ్ అయితే వాళ్ళ సెలబ్రేట్ చేయాల్సిన అవసరం ఏముందని పరిశీలిస్తే దర్శకుడు పరశురామ్ ఈ చిత్రాన్ని నాగ చైతన్య హీరోగా, అల్లు అరవింద్ బ్యానర్లో చేయాల్సింది. గీతా గోవిందం గీతా ఆర్ట్స్ బ్యానర్లో తెరకెక్కింది. ఈ సినిమా హిట్ కాగా మరో మూవీ తన బ్యానర్లో చేయాలని పరశురామ్కు అల్లు అరవింద్ అడ్వాన్స్ ఇచ్చారట. నాగ చైతన్య, పరశురామ్, అల్లు అరవింద్ కాంబోలో ఆల్మోస్ట్ ప్రాజెక్టు ఓకే అయ్యింది. వారిద్దరికీ హ్యాండ్ ఇచ్చిన పరశురామ్ దిల్ రాజు బ్యానర్లో విజయ్ దేవరకొండ హీరోగా ప్రాజెక్టు ప్రకటించాడు. ఆగ్రహానికి గురైన అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టి పరశురామ్ను కడిగేయాలని అనుకున్నాడు. పరశురామ్ భార్యతో పాటు అల్లు అరవింద్ ఇంటికెళ్ళి సారీ చెప్పి బ్రతిమలాడటంతో ఆయన మెత్తబడ్డారు. నాగ చైతన్య ఒక ఇంటర్వ్యూలో పరశురామ్ నా టైం వేస్ట్ చేశాడు, ఆయన గురించి మాట్లాడటం టైం వేస్ట్ అని ఘాటు కామెంట్స్ చేశాడు.